హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాట్సాప్లో ఉన్న ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ నెంబర్తో మీ నెంబర్కే వాట్సాప్ మెసేజ్ సెండ్ చేసుకున్నారా? ఎప్పుడు ట్రై చేయలేదా? అయితే ఇప్పుడు ట్రై చేయండి. దానివల్ల యూజ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నెంబర్ సేవ్ చేసుకోకుండా మెసేజ్ ఎలా సెండ్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మీ నెంబర్ని ఒక నేమ్తో సేవ్ చేసుకోండి. తర్వాత మీరు సేవ్ చేసుకున్న నేమ్ని కాంటాక్ట్లో సెర్చ్ చేయండి. మీ కాంటాక్ట్ పైన ప్రెస్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. తర్వాత మనకు ఇక్కడ వాట్సాప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మెసేజ్ పైన క్లిక్ చేస్తే మీ నెంబర్తో వాట్సాప్ చాట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక మెసేజ్ సెండ్ చేయండి. తర్వాత బ్యాక్ వెళ్ళి మీ కాంటాక్ట్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే పైన మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, పిన్ సింబల్, దాన్ని ప్రెస్ చేయండి. మన కాంటాక్ట్ పిన్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా మనకు ఎన్ని మెసేజ్ వచ్చినా మన కాంటాక్ట్ ఫస్ట్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే, మీరు బ్రౌజింగ్ చేసేటప్పుడు ఏదైనా మ్యాటర్ని చూసి బిజీగా ఉండడం వల్ల చదవలేక తర్వాత చదువుకుందాం అనుకుంటాం కదా, అలాంటప్పుడు అది ఎక్కడ సేవ్ చేసుకోవాలో తెలీదు. అప్పుడు మనం మన నెంబర్కి మనమే ఆ లింక్ని షేర్ చేసుకొని మనకు వీలున్నప్పుడు చదువుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ షేర్ చేసుకొని మనకు నచ్చినప్పుడు చూడవచ్చు. ఇలా మనకు ఇంపార్టెంట్వన్నీ మన నెంబర్కి మనమే షేర్ చేసుకొని వీలు కుదిరినప్పుడు చూసుకోవచ్చు. అలాగే దీని ద్వారా ఇంకొక చాలా మంచి యూజ్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, నెంబర్ సేవ్ చేసుకోకుండా మనం ఎవరికైనా మెసేజ్ చేయవచ్చు. అదేలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా డయల్ లిస్ట్లో ఈ నెంబర్ ఉంది కదా, దీనికి నేను వాట్సాప్ మెసేజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ నెంబర్ పైన క్లిక్ చేసి ఇన్ఫోలోకి వెళ్ళి నెంబర్ పైన లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి నా నెంబర్కి సెండ్ చేసుకుంటున్నాను. సెండ్ అయ్యాక ఆ నెంబర్ పైన క్లిక్ చేస్తే చాట్ విత్ అని ఆ నెంబర్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం వాళ్ళతో చాట్ చేయొచ్చు. ఇలా నెంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయొచ్చు అనమాట. ఇలా కాకుండా మీ నెంబర్కే డైరెక్ట్గా మీకు కావాల్సిన నెంబర్ని సెండ్ చేసుకొని కూడా వాళ్ళతో చాట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఆఫీస్ వర్క్ వల్ల కొందరు ల్యాప్టాప్, డెస్క్టాప్లలో వాట్సాప్ యూజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలాసేపు ఆన్లైన్లోనే ఉండాల్సి వస్తుంది. కానీ ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు వర్క్ ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోతాం. వాళ్ళేమో ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పే ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆన్లైన్లోనే ఉన్నా కానీ ఆఫ్లైన్లో చూపించే విధంగా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు క్రోమ్ బ్రౌజర్లో ఒక ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే WA వెబ్ ప్లస్ ఫర్ వాట్సాప్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. దీన్ని మన క్రోమ్ బ్రౌజర్కి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం వాట్సాప్ వెబ్ ఆన్ చేసుకొని బ్రౌజర్లో పైన ఎక్స్టెన్షన్స్ అనే సింబల్ దగ్గర క్లిక్ చేసి WA వెబ్ ప్లస్ ఫర్ వాట్సాప్ అనే ఎక్స్టెన్షన్ని పిన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ హైడ్ ఆన్లైన్ స్టాటస్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు. ఇక మీరు ఆన్లైన్లో ఉన్నా కానీ అది ఆఫ్లైన్లోనే చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక విషయం, మీరు ఒకవేళ వాట్సాప్ వెబ్లో ఇలా సెట్ చేసుకొని మొబైల్లో ఆన్ చేసుకుంటే మటుకు ఆన్లైన్లో ఉన్నట్టే చూపిస్తుంది అనమాట. అలాగే ఇందులో రీసెంట్ మెసేజెస్ని, కాంటాక్ట్ నేమ్స్ని, కాంటాక్ట్ ఫొటోస్ని బ్లర్ చేసుకోవచ్చు అనమాట. మనం చేసే చాట్ని కూడా బ్లర్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ టిక్ చేసుకుంటే చాలు. చూడండి, మన కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనకు విజిబుల్ అవుతుంది. అలాగే టైపింగ్ స్టాటస్ని కూడా హైడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో కూడా మనం నెంబర్ సేవ్ చేసుకోకుండా మెసేజ్ చేయవచ్చు. దీనికోసం ఎనేబుల్ స్టార్ట్ కన్వర్షన్ విత్ నాన్ కాంటాక్ట్స్ అని ఉంది కదా, దీన్ని టిక్ చేసుకుంటే మన ప్రొఫైల్ పిక్ పక్కన ఒక సింబల్ వచ్చింది చూసారా, అక్కడ క్లిక్ చేసి మీరు చాట్ చేయాలనుకుంటున్న నెంబర్ ఎంటర్ చేసి చాట్ అని క్లిక్ చేస్తే నెంబర్ సేవ్ చేసుకోకుండా చాట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.